నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు న్యూస్ పేపర్ వార్తలోని ముఖ్యాంశాలు. ముందుగా ఈనాడు పత్రిక. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. స్వర్ణాంధ్ర సాధనకు సహకరించండి. విశాఖతో పాటు తిరుపతి, అమరావతిని ప్రాంతీయ అభివృద్ధి హబ్బులుగా చేయాలి. తిరుపతి టు చెన్నై టు నెల్లూరును ట్రై సిటీగా చేసే అభివృద్ధిలో వేగం. వికసిత్ భారత్ 2047 సాధనలో దేశానికి ఏపీ మోడల్ అవుతుంది. నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు సుమన్ బేరీతో భేటీలో సీఎం చంద్రబాబు. వన్ ఫ్యామిలీ, వన్ ఏఏ ప్రొఫెషనల్, వన్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడమే లక్ష్యంగా స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ రూపొందించాం. నిర్దేశిత లక్ష్యాలతో పనిచేస్తున్నాం. ఇందుకోసం కేంద్రంతో పాటు నీతి ఆయోగ్ సహకారం కూడా మాకు అవసరం అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. శుక్రవారం సచివాలయంలో వచ్చిన నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు సుమన్ బేటితో భేటీ సమావేశమయ్యారు. స్వర్ణాంధ్ర 2047 సహకరించండి. వికసిత భారత్ 2047 సాధనలో ఏపీ మోడల్ స్టేట్‌గా నిలుస్తుంది అని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో తాను అభివృద్ధి చేసిన జియోన్ వ్యాలీలో ఇప్పుడు 700 కంపెనీలు కార్యకలాపాలు సాగిస్తున్నాయని, అదే స్ఫూర్తితో అత్యుత్తమ విధానాలతో ఏపీలోనూ అమలు చేయనున్నామని వివరించారు. వీటిలో రాష్ట్ర అభివృద్ధిని నిర్దేశించిన లక్ష్యాలను, వనరులను, సవాళ్లను సీఎం వివరించారు. దేశంలోని 4 గ్రోత్ హబ్‌లో ఒకటైన విశాఖపట్నం ఆర్థిక ప్రాంతం, విశాఖపట్నం ఎకనామికల్ రీజియనల్ పీఆర్‌తో పాటు తిరుపతి, అమరావతిని ప్రాంతీయ అభివృద్ధి హబ్బులుగా మలిచేందుకు నీతి ఆయోగ్ సహకారం కావాలి. పెద్దిరెడ్డి అటవీ భూమి ఆక్రమణపై విచారణ. రంగంలోకి దిగిన అధికార యంత్రాంగం. జీపీఎస్ ద్వారా కొలతలు తీసుకున్న బృందం. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మంగళంపేట అటవీ ప్రాంతంలో మాజీ మంత్రి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కుటుంబీకులు అటవీ భూములు ఆక్రమించి వ్యవహారాన్ని నిగ్గు తేల్చేందుకు అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ మణికంఠ, జేసీ విద్యార్థి, డిఎఫ్ఓ భరణి ఆధ్వర్యంలో బృందం పెద్దిరెడ్డి ఆధీనంలో ఉన్న భూములను శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సర్వే చేపట్టింది. ఎక్కడ ఎంత మొత్తం విస్తరణ భూమి ఉందనేదిపై రెవెన్యూ, అటవీ శాఖ, సర్వేల శాఖ సిబ్బంది జీపీఎస్ ద్వారా కొలతలు తీశారు. దాని ఆధారంగా అందులో అటవీ, ఇతర భూములు ఎంత మేర ఉన్నాయో దానిపై లెక్కలు తేల్చనున్నారు. అటవీ అక్రమ సామ్రాజ్యం శీర్షికన గత నెల 29న ఈనాడులో కథనం ప్రచురితమైంది. కుటుంబ సభ్యులందరినీ గృహహింస కేసులకు లాగొద్దు. నిర్దేశిత ఆరోపణలుంటేనే నిందితులపై చర్యలు తీసుకోవాలి. వరకట్న వివాదంలో సుప్రీంకోర్టు స్పష్టీకరణ. తమిళనాడులో డ్రోన్ శకం. పైలట్ ప్రాజెక్టుగా 11 జిల్లాల్లో వ్యవసాయ పనులకు వినియోగం. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ఆధ్వర్యంలో శిక్షణ. క్షేత్రస్థాయిలో సత్ఫలిస్తున్న వైనం. బెయిల్ కోసం వంశీ ప్రత్యేక కోర్టుకు వెళ్లాలి. నేరుగా హైకోర్టును ఆశ్రయించడానికి వీల్లేదు. పోలీసుల తరపున సీనియర్ న్యాయవాది రుద్ర వాదనలు. రాష్ట్రంలో మిర్చిని కేంద్రం కొనాలి. కేంద్ర వ్యవసాయ మంత్రికి తెదేపా బృందం వినతి. తప్పు చేయకుంటే తప్పించుకు తిరగడం ఎందుకు? డాక్టర్ ప్రభావతిని ప్రశ్నించిన దర్యాప్తు బృందం. రఘురామకృష్ణరాజు క్షుణ్ణంగా పరిశీలించి హైకోర్టు ఆదేశాలు ఇచ్చారని, ఆయన శరీరంపై తీవ్ర గాయాలున్నా ఏమీ లేవని తప్పుడు ధృవీకరణ పత్రం ఎందుకు ఇచ్చారు? పాదాలు కమిలిపోయి ఉన్నట్లు కేసు షీట్లో వైద్యులు పేర్కొన్నారు. బయట కనిపించిన గాయాలు ఏవీ లేవని, కొట్టడం వల్ల కాలేదని నివేదిక ఎలా ఇచ్చారు? మీకు తప్పుడు ధృవీకరణ పత్రం ఎవరిప్పించారు? ఎలాంటి తప్పు చేయకుండా ఇన్నాళ్ళు మీరు విచారణకు ఎందుకు రాలేదు? ఎందుకు పారిపోయారని గుంటూరు జీజీహెచ్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ నీలం ప్రభాకర్ని దర్యాప్తు బృందం ప్రశ్నించినట్టు తెలిసింది. శాసనసభ ఉపసభాపతి, మాజీ ఎంపీ రఘుకృష్ణరాజును వైకాపా హయాంలో గుంటూరు సిఐడి కార్యాలయంలో చిత్రహింసలు పెట్టిన కేసులో తప్పుడు వైద్య ధృవీకరణ పత్రం ఇచ్చారంటూ ప్రభావతిపై అభియోగం నమోదైంది. శుక్రవారం ఆమె ప్రకాశం జిల్లా ఎస్పీ కార్యాలయానికి విచారణ నిమిత్తం అకస్మాత్తుగా వచ్చారు. జిల్లా ఎస్పీ దామోదర్ నేతృత్వంలో బృందం 15 నుంచి 20 ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తుంది. తప్పుడు ధృవీకరణ పత్రం ఇవ్వడం వల్ల మీకు కలిగిన ప్రయోజనం ఏంటి? ఇలా తప్పుడు వివరాలు ఇవ్వడం హైకోర్టు తప్పుదోవ పట్టించడం కాదా అని ప్రశ్నించారు. అప్పటి సిఐడి విభాగాధిపతి సునీల్ కుమార్ తెలుసు, ఆయన మీకు బంధువు అని ఆయన కూడా ఆరాధిస్తున్నట్టు సమాచారం. ఎవరికి లబ్ధికి మీ వ్యూహం? సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మను ప్రశ్నించిన పోలీసులు. చెప్పినవన్నీ అబద్ధాలని మీడియా ముందు చెప్పమన్నారు. విజయసాయిరెడ్డిపై జగన్ ఒత్తిడి. సుబ్బారెడ్డితో అసత్యాలు చెప్పించారు. జగన్కు విశ్వసనీయత సున్నా. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల. మేనకోడళ్లు, మేనల్లుళ్ళు ఆస్తులు కాజేసే కుట్ర. జగన్ ఆయన భార్య బైబిల్ ముందు కూర్చుని ఆలోచించాలి. తల్లినే అవమానించారు. ఈఎంఐ తగ్గుతుంది. తగ్గునున్న వడ్డీ భారం. 5 ఏళ్ల తర్వాత కీలక రెపో రేటును సవరించిన ఆర్బీఐ. ఎన్నో రోజులుగా వడ్డీ తగ్గుతుందని ఎదురుచూస్తున్న గృహ రుణ గ్రహీతలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త వినిపించింది. దాదాపు 5 ఏళ్ల తర్వాత తొలిసారిగా కీలక వడ్డీ రేట్లో కోత విధించింది. తిరుగురులపై స్వేచ్ఛ వికాసం. 20 ఏళ్లుగా పేరుకుపోయిన వ్యర్థాల గుట్టలు ప్రత్యేక ప్రణాళికతో తరలిస్తుంది ఇదే. ఆగస్టు కల్లా తడి చెత్త నుంచి బయోగ్యాస్ తయారీ. అనుకూలంగా సాక్ష్యం చెప్పకపోతే నరికేస్తాం. జైల్లో చైతన్య రెడ్డి బెదిరించారన్న దస్తగిరి. ప్రాణభయం వెంటనే భయపెట్టలేదు. విచారణాధికారికి వాంగ్మూలం.
విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్. కేంద్ర కేబినెట్ ఆమోదం. జోన్ పరిధి 3000 కిలోమీటర్లు. రైల్వే బోర్డులో డిపిఆర్ సమర్పణ. సాంకేతిక కారణాలతో రాయగఢ డివిజన్కు కేకే లైన్. విశాఖ డివిజన్లో ఉండనున్న కొత్త వలస స్టేషన్. 60 దాటాయా ఈ కార్డులో కలపతరు. ఆర్టీసీ బస్సులో 20% రాయితీ లభిస్తుంది. రైల్లో లోయర్ బెర్తులు వస్తాయి. పాస్పోర్ట్ సేవల్లో ఫీజులు తగ్గింపు. విలువలు విశ్వనీయత ఉన్నవాడినే. అందువల్లే రాజ్యసభ సభ్యత్వాన్నే కాదు, రాజకీయాలనే వదిలేశా. జగన్కు విజయసాయి కౌంటర్. వైకాపాలో చేరిన మాజీ మంత్రి శైలజానాథ్. సన్న రకాల వరి సాగు ప్రోత్సాహం, ప్రత్యేక బోనస్. వ్యవసాయ శాఖ విద్యార్థుల ఉపకార వేతనం రూ. 10,000 నుంచి 12,000 పెంపు. వర్సిటీ ఉద్యోగులు 10 విరమణ వయసు 62 ఏళ్ళు పెంపు. వ్యవసాయ అనుబంధ రంగాలపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు. వైకాపా మాజీ ఎంపీ ఎంవీవీకేకు ఈడీ షాక్. ఆయనతో పాటు మరికొందరు ఆస్తులు జప్పు. విలువ 44.74 కోట్లు. హైగ్రీవా ప్రాజెక్టులో పాటు అమ్మి సొమ్ము మళ్లించినట్టు గుర్తింపు. గౌతమ్ రెడ్డికి బిగుస్తున్న ఉచ్చు. త్వరలో పోలీసులు నోటీసు. అత్యయత్నం కేసులో విచారణకు పిలిచే అవకాశం. ఇంటి పట్టాల పంపిణీలో ప్రక్షాళన. అనర్హులు గుర్తించి రద్దు చేయాలని సీసీఎల్ ఆదేశాలు. ప్రత్యేక ప్రశ్నావళి ఆధారంగా మండల్లో పునఃపరిశీలన. గత పాలనలో వైకాపా కార్యకర్తలు అడ్డగోలుగా భూపొందారు. రాష్ట్రంలో 8 విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటుకు ఆమోదం తెలిపిన ప్రభుత్వం. రాష్ట్రంలో 8 సౌర విద్యుత్ పవర్ ప్లాంట్ హైడ్రోజన్ స్టోరేజ్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆమోదం తెలిపిన ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఎక్స్ట్రాన్ ఎనర్జీకి చెందిన 4 విద్యుత్ ప్రాజెక్టులు ఇతర సంస్థల పేరిట బదలాయించేందుకు ప్రభుత్వం ఆమోదించింది. క్యారెక్టర్ ఖాళీ, విలువలు సున్నా. జగన్పై సోదరి షర్మిల మండిపాటు. ఆస్తుల కోసం తల్లికి చెన్నికి వెన్నుపోటు పొడిచారు. సాయిరెడ్డితో బలవంతంగా అబద్ధాలు చెప్పించారు. ఏం మాట్లాడాలో 40 నిమిషాలు జగన్ డిక్టేట్ చేశారట. జగన్ నైజాన్ని సాయిరెడ్డి అర్థం చేసుకున్నారు. ఆయన వద్ద పడ్డ బాధలు నాతో చెప్పుకున్నారు. అబద్ధాలు చెప్పడం, నిజాలని నమ్మించడమే జగన్ నైజాం. క్యారెక్టర్ ఉంది, భయం లేదు, అందుకే ఎవరికి లొంగలేదు సాయిరెడ్డి. జగన్తో పాటు కేసులు పెట్టినప్పుడే భయపడలేదు మోహిదేవి. జగన్ వ్యాఖ్యలకు మాజీలు కౌంటర్. దక్షిణ కోస్తా రైల్వే జోన్కి అధికారికం. లాంఛనంగా కేంద్ర కేబినెట్ ఆమోదం. వాల్తేరు డివిజన్కి విశాఖ డివిజన్. తూర్పు కోస్తా జోన్లో కొత్తగా రాయగఢ్ డివిజన్. కొత్త ఐటీ బిల్లుకు ఓకే. 2026 దాకా స్కిల్ ఇండియా. నిషేధిత భూములకు విముక్తి. 22A నుంచి 38,000 ఎకరాల ప్రైవేట్ భూములకు స్వేచ్ఛ. జగన్ హయాంలో సామాన్య రైతుల భూములకు చెర. ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలు రాజకీయ ప్రత్యర్థుల లక్ష్యంగా వికృత క్రీడ. కూటమి సర్కారు వచ్చాక వేలాది ఫిర్యాదులు. ఆ జాబితాను తొలగించేందుకు సీఎం నిర్ణయం. ప్రభుత్వ ప్రయోజనాలతో సంబంధం లేని ప్రైవేట్ భూములు 22A నుంచి బయటకు. కసరత్తు మొదలుపెట్టిన రెవెన్యూ శాఖ. సిక్కోలు వ్యాధ తండేలు కథ. జిల్లాలో 104 ముత్తికారు గ్రామాలు స్థానికంగా ఉపాధి లేక తంటాలు. ఏటా దూర ప్రాంతాలకు వలస. పొరపాటున గీత దాటిన పొరుగు దేశాల జైల్లో మగ్గాల్సిందే. 2018లో పాకిస్తాన్ బందీలుగా పరువులు జాలర్లు. 13 నెలల పాటు జైల్లో నరకయాతన. అదే విస్తృతంగా సినిమా నిర్మాణం. మార్ఫింగ్పై 9 గంటల విచారణ. ఒంగోలు పోలీసుల ముందు ఆర్జీవీ. సోషల్ మీడియా మార్ఫింగ్ ఫోటోలపై సుదీర్ఘ విచారణ. ఫైబర్నెట్ సొమ్ముపై మౌనం అని సెల్ ఫోన్ అడిగిన విచారణ అధికారి. తీసుకురాలేదన్న వర్మ. కానీ స్థానిక వైసీపీ కార్యాలయం చూపిన సెల్ లొకేషన్. పోలీసులు వెళ్లి వెతికినా దొరకని వైనం. ఈసారి విచారణ ఫోన్ తేవాలని స్పష్టీకరణ. వైసీపీ నేతలు వ్యక్తిగత పరిచయాలు లేవన్న వర్మ. మరో కేసు ఎల్లుండి రావాలని సిఐడి నోటీసులు. ఇప్పటివరకు కుంభమేళా పుణ్యస్నానం చేసిన భక్తులు 42 కోట్ల మంది. మహాకుంభ నగర్గా మరో అగ్నికి ప్రమాదం. మా జోలికొస్తే ఊరుకోం. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుపై అమెరికా ఆంక్షలు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై వారెంట్ జారీతో ట్రంప్ ఆగ్రహం. అటహాసంగా ఆలపాటి నామినేషన్. తరలివచ్చిన కూటమి మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు. జనసంద్రంగా మారిన గుంటూరు నగరం. సిఆర్డీఏ భవనానికి జగన్ తెచ్చిన చిక్కులు. అమరావతిలో 2019లో తుదిదశకు 7 అంతస్తుల బిల్డింగ్. అధికారంలో వచ్చిన వెంటనే పనులు ఆపేసిన జగన్. మాస్టర్ ప్లాన్ మార్చి 2023లో అడ్డదిడ్డంగా నిర్మాణాలు. ఇప్పుడు తలనొప్పిగా మారిన ఆనాటి చర్యలు. హస్తవ్యస్త నిర్మాణాలు సరిదిద్దడమే పెద్ద సవాల్. ఇప్పటికే 5 కోట్లు ఖర్చు, 4 నెలలు సమయం వృధా. భవన నిర్మాణం పూర్తికి మరో 4 నెలలు పట్టే అవకాశం. రుణగ్రహీతలకు రిలీఫ్. తగ్గనున్న గృహ, వాహన, వ్యక్తిగత రుణాల వడ్డీ రేట్లు. ఈవీఎంల భారం కూడా.
5 ఏళ్ల తర్వాత తొలిసారిగా కీలక వడ్డీ రేటు 0.20. హైగ్రీవ కేసులో కదిలిన డొంక. మాజీ ఎంపీ ఎంవీవీ ఆస్తులు జప్తు చేసిన ఈడీ. వృద్ధాశ్రయం కోసం కొన్న సర్కారు భూమి నకిలీ డాక్యుమెంట్తో లాక్కున్న ఎంవీవీ. ప్రభుత్వ భూమి సొంత అవసరాలకు. తద్వారా ఆయన మరో ముగ్గురికి 87.64 కోట్ల లబ్ధి. గత ఏడాది కేసు పెట్టిన హైగ్రీవా యజమాని. దర్యాప్తు చేపట్టిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్. ఎంవీవీ ఇల్లు కార్యాలయ సోదాలు. కీలక పత్రాల ఆధారంగా ఇప్పుడే చర్యలు. థ్యాంక్ యూ.